అబ్బబ్బా! ఈ సర్కార్ టీచర్ల ట్రాన్స్‌ఫర్‌లేందో గాని, పొలగాళ్ళు మాత్రం ఇరాం లేకుంటే ఏడుస్తనే ఉన్నారు. మొన్నొక తాన సారెళ్ళిపోతే, ఆయన కాళ్ళ మీద పడి మరీ ఏడ్చిర్రు. ఇంకో తాననైతే ఘోరంగా, మా సార్ ఏ స్కూలుంటే మేము గూడా గాడనే చదువుకుంటాం అని టీసీ తీసుకొని ఎళ్ళిపోయి, మళ్ళా ఆళ్ళ సార్ చదువు చెప్పే స్కూల్‌లోనే జాయిన్ అయ్యిర్రు. అది గూడా 3 కిలోమీటర్ల దూరం ఉన్నా సరే నడిచే పోతుర్రు. నిజంగా పోరళ్ళకు ఎంత ప్రేముంది గదా! ఇగో ఇయ్యాల గూడా గదే ముచ్చట. ఆగరో ఇదేందయ్యా ఇది కాళ్ళ మీదకెళ్ళి లేస్తనే లేరు ఎంతగానం లేపినా సార్ కాళ్ళు ఇడుస్తనే లేరు పోరలు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు బ్రాహ్మణ కొత్తపల్లి సర్కారీ స్కూల్లా రంజన్ సారు పోరలను మస్తు పైరం చేస్తాడట. చదువును ఎత్తికెక్కేటట్టు మంచిగా చెప్తాడు. ఇప్పుడు సర్కార్ టీచర్లకు ట్రాన్స్ఫర్లు అవుతున్నాయి కదా, ఇక ఈ సారు కూడా ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతుంటే సన్మానం చేసి మెడల దండేసి షాల్వా కప్పి ఫేర్వెల్ ఇచ్చిర్రు. అటెన్కి ఇక పోయేటప్పుడు గిట్ల కాళ్ళ మీద పడి వద్దు సార్ వద్దు పోకుర్రి అని శోకం పెట్టిర్రు. ఆయనను గద్లకుట గట్లనే పట్టుకొని ఏడుస్తూనే ఊర్రు. ఓరక్క ఎంతగానం ఆపిన ఇల్లు ఏడుపైతే బంద్ చేస్తూనే లేరు కదా, జర సంలాయించినాక అలా నిలబెట్టి నేను ఎంతో దూరంలో ఉండా, ఎప్పుడు ఏ అవసరం ఉన్నా ఒక్క ఫోన్ కొట్టుర్రి, మంచిగా చదువుకొని పెద్ద పెద్ద డాక్టర్లు ఇంజనీర్లు కావాలి అని మంచి చెడ్డ చెప్పి వెళ్ళిపోయిండు. పిల్లలాయే ఇక వాళ్ళనేమంటాం, ఎంతైనా సారు కొట్టినా తిట్టినా గాని ఒక్క పారే వెళ్ళిపోతున్న నెరకైతే గా బాధ వేరే ఉంటది. అందుకే గిట్ల ఏడుస్తారు. చదువు మంచిగా చదువుకుంటే వాళ్ళకి అంతకంటే ఇంకేం కావాలి చెప్పుర్రి. దేవుడు అప్పుడప్పుడు మనిషి రూపంలో వస్తాడు అన్న మాట గిసొంటి చూసినప్పుడే అచ్చరాల నిజం అనిపిస్తుంది. పెద్ద బండ్లు అంటే ఊకే టక్కర్ చేసేటియే కాదు, ఇట్లా చిన్న చిన్న బండ్లకు సాయం కూడా చేస్తాయి. తల్లి పిల్లలను కాపాడుకున్నట్టు అటు ఇటు పెద్ద బస్సులు దోలుకుంటా నడుమిట్లా బండి మీద పోతున్న గీలను ఏం కాకుండా బ్రిడ్జ్ దాటిపిచ్చిర్రు. ఆగో గీళ్ళేంది గిట్ల పోతుర్రు, తొవ్వ ఖాళీగానే ఉంది కదా, సాపుకి వెళ్ళిపోకుట బస్సు నడిమిట్లకెళ్ళి పోతుర్రు. ఆ బస్సులు కూడా వాళ్ళకి సమానంగానే పోతున్నాయి. వీళ్ళంతా సోపతిగాళ్ళేమో కాల్వక చాలా రోజులాయే ఒకరినొకరు అరుచుకుంటుర్రేమో అనుకుంటే మటుకు పప్పుల కాలు కాదు చెయ్యి కూడా వేసినట్టే పొర్రి. ఎందుకంటారా, అడగకున్న దేవుడు వరమిస్తాడంటారు కదా, ఇగో ఈ నడుమిట్లా పోతున్న డెలివరీ బాయ్స్ కి కూడా దేవుడు ఆ బస్సోల రూపంలోనే వరం ఇచ్చిండు. ఇగో ఈ బ్రిడ్జ్ మీద పోతున్న 4 డెలివరీ బాయ్స్ ఆ ఈదురుగాలుల కోపలేక చక్కగా నడపలేక పోతుంటే ఈ 2 బస్సులు షెరో దిక్కు శత్రులకి అడ్డం నిలబడి వాళ్ళను బ్రిడ్జ్ దాటిపిచ్చిర్రు. వాళ్ళు వెనకాలనే కార్లో పోతున్న ఆయన వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిండు. ఇది పాత వీడియోనే గాని ఇప్పుడు వానకాలం కాబట్టి చాలా మంది రిలేట్ అయ్యి రికామ్ లేకుంటే లైకులు కొడతారని బగ్గ వైరల్ అయి మళ్ళా గిరికలు కొడుతుంది.